హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్స్. ఈ వీడియో నుంచి మనం ఇక్కడ ఫోటో రీటచింగ్ టూల్స్ గురించి ఒకసారి ఓవరాల్గా చూద్దాం. బేసిక్గా అడ్వాన్స్డ్లో ఇంకొంచెం ఎక్కువ టూల్స్ అయితే ఉంటాయి, సెలెక్షన్ టూల్స్ కానీ రీటచింగ్ టూల్స్ కానీ. 7.0లో మనకి బేసిక్గా ఇవి కూడా మనకి వర్క్ అవుతాయి, కాకపోతే కొన్ని తక్కువ టూల్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకి రీటచింగ్ వర్క్లో ఇక్కడ మనకి రెండు మేబీ ప్యాచ్ టూల్, హీలింగ్ బ్రష్ టూల్, ఈ రెండు టూల్స్ గురించి చూద్దాం. బేసిక్గా మనకి హీలింగ్ అనే టెర్మినాలజీ మెడికల్లో మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. హీలింగ్ మీన్స్ ఆ ప్లేస్లో దాన్ని క్యూర్ చేయటం అనమాట. క్యూరింగ్ చేయటం అంటే దాన్ని క్లియర్ చేసేయటం. ఓకే, ఇవి ఎక్కువగా ఈ హీలింగ్ బ్రష్ టూల్ కానీ ప్యాచ్ టూల్ కానీ ఎందుకు యూజ్ అవుతాయి అనేది నేను మీకు చెప్తాను. మనం ఫోటో రీటచింగ్ చేస్తున్నాము, ఫేస్ మీద మనకి ఏదైనా పింపుల్స్ కానీ ఏమైనా ఆ మచ్చలు కానీ ఉన్నా అవి రిమూవ్ చేసుకోవచ్చు. అవి ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఒక రెండు సింపుల్ ఫొటోస్ అయితే తీసుకుందాం. సరే, ఇప్పటి వరకు లేయర్స్ గురించి అయితే నేను ఒక్క వీడియో కూడా చెప్పలేదు. నెక్స్ట్ మీకు లేయర్స్ గురించి కొన్ని వీడియోస్ అయితే మనం ఒక 4-5 వీడియోస్ లేయర్స్ మీద చెప్పుకున్నాం. ఇప్పటివరకు చేస్తున్నాను లేయర్స్ గురించి. నెక్స్ట్ లేయర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్గా లేయర్స్ ప్లస్ అలానే ఆబ్జెక్ట్లో కలర్ ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియో అయిపోయిన వెంటనే మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఓవరాల్గా ఏంటంటే టూల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ చెప్తామనుకున్నాను. కాకపోతే నేను ఇక్కడ లేయర్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, ఆ లేయర్కి లాక్ తీసేటప్పుడు కానీ, లాక్ చేసేటప్పుడు కానీ, ఈ లేయర్స్ ప్యానల్ గురించి మనం కంప్లీట్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఇప్పుడు మీరు ఈ హీలింగ్ బ్రష్ టూల్తో తీసుకొని మీరు ఎక్కడైనా ఈ ఫేస్లో బాగున్న ప్లేస్, అంటే ఇది సపోజ్ ఇక్కడ మనకి బాగుంది అనుకుందాం, బ్రష్ సైజ్ పెంచుకోవాలి అంటే క్లోజ్ బ్రాకెట్ లేదా ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ నుంచి కూడా మీరు మాన్యువల్గా కూడా బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, దాని గురించి మనకి ప్రాబ్లం లేదు. క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్. ఇందులో మెయిన్ హీలింగ్ బ్రష్కి వచ్చేసరికి ఆల్ట్ కీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఆల్ట్ ప్రెస్ చేసి కీబోర్డ్లో మీకు ఏ ప్లేస్లో అయితే బాగుందనిపించిందో అక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా రెండు ఒకేసారి క్లిక్ చేయాలి, లేదా ఆల్ట్ పట్టుకొని దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు ఎక్కడైతే ప్యాచ్ ఉందో అక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేయండి. చూసుకోండి, అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇమేజ్ అక్కడ పైన కొంచెం డ్యామేజ్ అయింది. Ctrl+Z కొడుతున్నాం వల్ల మనకి, ఎందుకంటే ఫేస్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు. ఓకే, కరెక్ట్గా చూసుకొని మీరు ఈ విధంగా మీరు ఫేస్ అంతా నీట్గా క్లియర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత, మేబీ దీన్ని డూప్లికేట్ చేసి పెట్టుంటే ఒరిజినల్కి డూప్లికేట్కి మీకు తెలియదు. ఇంతకంటే రీటచింగ్ టూల్స్ ఉన్నాయి, మనం అడ్వాన్స్డ్గా చూద్దాము. ఓకే, ఇంకా ఎక్కడైనా మచ్చలు ఉంటే మీకు సింపుల్గా దాన్ని అక్కడ క్లిక్ చేసుకుంటూ వెళ్తే అదంతా మనకి క్లియర్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం ఫేస్లోని మరి ఏమైనా పింపుల్స్ కానీ, నల్ల మచ్చలు కానీ, ఎక్కడైనా కొంచెం ఎంబారసింగ్గా ఉంది, రీటచింగ్ వర్క్ చేయడానికి మనకి ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ అనేది హీలింగ్ బ్రష్ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. అడ్వాన్స్డ్ CC వెర్షన్లోకి వచ్చేసరికి స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంకో ఏం టూల్ ఉంది, మనం ప్యాచ్ టూల్ ఉంది. ఇలా మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పుకోవచ్చు అండి. ఇది బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్, మనకి ఎక్కడైతే ఈ స్కిన్లో మంచి స్కిన్ ఉంది, గ్లో స్కిన్, అక్కడ మీరు ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి మీకు ఎక్కడైతే కావాలో అక్కడ జస్ట్ అలా
క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ స్కిన్లో మనకి ఎటువంటి రీటచింగ్ వర్క్ చేసినట్టు మనకి కనిపించదు. మీకు ఎక్కడైనా క్లియర్గా ఉంటుంది. దీన్ని కొంచెం రీటచింగ్ చేసుకున్నామంటే ఫేస్ ఎక్సలెంట్ గ్లో అయితే వస్తుంది. ఓకే, ఇది హీలింగ్ బ్రష్ టూల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యాచ్ టూల్ అని. ప్యాచ్ అంటే దానిలోనే ఈ అడోబ్ వాళ్ళు కూడా టూల్స్ నేమ్ చూడండి, మనకి అర్థమయ్యే టెర్మినాలజీలోనే యూజ్ చేశారు. ఓకే, అర్థమయ్యే టెర్మినాలజీలోనే మనకి యూజ్ అవుతాయి. సరే, ఈ ఇమేజ్ని ఒకసారి నేను హైడ్ చేసి ఇంకొక ఇమేజ్ని తీసుకుందాం. మనం ఈ ఇమేజ్ని తీసుకుందాం. దీన్ని అన్లాక్ చేసేయండి, లేయర్గా కన్వర్ట్ చేయండి. టూల్ తీసుకొని నేను జస్ట్ ఈ న్యూ డాక్యుమెంట్కి మనకు ఇలా తీసుకొచ్చి వదిలేసాను అంతే. మీరు ప్యాచ్ టూల్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. మీకు మనకి ఎక్కడైతే ఉందో మీరు దాన్ని చూడండి, ఆటోమేటిక్గా అక్కడ క్లియర్ అయిపోయింది. అక్కడ తీసుకెళ్ళారంటే ఆ పింపుల్ అక్కడికి వచ్చేస్తుంది. దీంతో మీకు చాలా వండర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. మీకు ఈ అయితే మీరు ఈ ప్యాచ్ టూల్తో వర్క్ చేసేటప్పుడు మీరు ఇంతవరకు తీశారు కదా, దానికి సరిపోయే స్కిన్ మీకు ఎక్కడ ఉంది అనేది మీరు చూసుకోవాలి. ఓకే, దానికి సరిపోయే స్కిన్ మీకు ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఒకేసారి ఈ స్కిన్ మొత్తాన్ని మనం ఇలా రౌండప్ చేసేస్తున్నాను నేను అనుకోండి, ఈ ప్లేస్కి సరిపోయే స్కిన్ మనకి చర్మం మీద ఉండాలి. దీంట్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ అదే. ఇక్కడ మనకు సెట్ అవుతుందంటే వదిలేస్తే తీసేసుకుంటాం. చూడండి, ఈ చిన్న చిన్న స్పాట్లు అనేవి మనం చాలా బ్రషెస్ ఉన్నాయి, అవి నీట్గా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్యాచ్ టూల్ అలానే హీలింగ్ బ్రష్ టూల్, ఇవి రెండు చాలా మేబీ మనకి ఫోటో రీటచింగ్ వర్క్లో చాలా యూజ్ అవుతాయండి. వీటి మీద కూర్చొని మనం ప్రాక్టీస్ చేయగలిగితే, నేను ఆ బ్రష్ ఫంక్షన్ అయితే అదే. హీలింగ్ బ్రష్ వచ్చేసరికి ఫేస్లో మీకు ఎక్కడో ఉన్న మంచి ప్లేస్ని ఆల్ట్ ప్రెస్ చేసి ఇలా క్లిక్ చేయటమే. ఫస్ట్ ఆల్ట్ ప్రెస్ చేయండి, లేకపోతే రెండు ఒకేసారి ప్రెస్ చేసినా నో ప్రాబ్లం. అక్కడ మనకి ఇలా రీటచింగ్ వర్క్ చేయాలి, అలా తీసుకుంటుంది. నెక్స్ట్ ప్యాచ్ టూల్ అనేది మనం ఒక ప్యాచ్ లాగా, ఇప్పుడు మనకి మేబీ మనం ఈ టెక్నాలజీ ఇప్పుడున్న యూత్కి మేబీ కొంచెం అవగాహన. ప్యాచ్ అంటే మనం సైకిల్ పంచర్కి ప్యాచెస్ వేస్తాము, లేకపోతే ఇంతకుముందు చిన్నప్పుడు మనం ఏదైనా డ్రాయర్స్కి బ్యాక్ సైడ్ ఏదైనా పంచర్ ఆ ముక్కలాగా చినిగిన చోట ప్యాచ్ లాగా వేస్తారు. అలా ఈ ప్యాచ్ టూల్ అనేది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. మనకి ఇంతవరకు బాగలేదు అనిపిస్తే దాన్ని తీసుకొచ్చి మీకు ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో అలా చేయొచ్చు. ఈ విధంగా ఆటోమేటిక్గా మీకు ఆ టూల్ నెక్స్ట్ ప్లేస్ క్లిక్ చేయగానే ఆ సెలక్షన్ అని పోతుంది. లేకపోతే కంట్రోల్ డి అని ఈ సెలెక్ట్ మెనూలోకి డీసెలెక్ట్ అన్న కూడా పోతుంది. అది ప్రాబ్లం లేదు. ఈ రెండు టూల్స్ అయితే మనకి ఫొటోస్లో వండర్ఫుల్ టూల్స్ అయితే అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టూల్స్ గురించి చూద్దాం. మనం బ్రష్ టూల్, పెన్సిల్ టూల్స్ గురించి. థ్యాంక్ యూ.